వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు స్పెషల్ వంకాయ జీడిపప్పు కర్రీ. 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కళ్ళుప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసేయాలండి. ఈ సైజులో ఉండాలండి వంకాయ ముక్కలు. 2 బంగాళదుంపలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 1 గంట ముందు నానబెట్టుకున్న జీడిపప్పు, 2 గుప్పిళ్ళు తీసుకున్నానండి జీడిపప్పు. తాలింపులు, పోపు దినుసులు, ఎండుమిర్చి, హెంగువ, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేయడానికి కొంచెం సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు ఈ నూనెలో ఎగనిద్దాము. ఆనియన్స్ వేగినాక ఆలు పీసెస్ వేసుకుందాం, బంగాళదుంప ముక్కలు. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము. ఇవి కూడా నీట్గా కలిపేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడేదాకా కలపాలండి. ఫ్లేమ్ హైలోనే ఉండాలి. ఇప్పుడు పసుపు, కారం, వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, కొంచెం మెత్తబడ్డాయి టమాటా ముక్కలు. 1/2 స్పూన్ గరం మసాలా వేసాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాము. ఇది కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో వంకాయ ముక్కలు వేసేసుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఒక 3 విజిల్స్ రానియాలి. రెడీ అయిపోయిందండి. ఇందులో నిమ్మరసం కలుపుకోవాలండి. 1/2 kg వంకాయలకి 1/2 లెమన్ జ్యూస్ కలుపుకోవాలి. అది వీడియో తీయటం మర్చిపోయాను. పొయ్యి ఆపేసిన తర్వాత ఇదిగోండి ఈ టైంలో కలపాలి. వేడి వేడిగా వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ. అన్నంలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు.